ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకుల వాడుకోవాలని సూచిస్తోందని తెలిపారు. నమామి గంగే ప్రాజెక్టు 40,000 కోట్లు అయితే మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు అవసరమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు ఈ ప్రాజెక్టులో కుంభకోణం కాక మరేమిటని నిలదీశారు. మీ విలాసాలకు 1,50,000 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రజల సొమ్ము మీ జాగిర్లా ఖర్చు చేయడం ఏంటన్నారు. మూసీ బాధితుల ఆక్రందనలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వినబడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయం కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని భరోసా ఇచ్చారు. పేదల ఇల్లు కూల్చమని ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా అంటూ ధ్వజమెత్తారు. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు ఆ 2 చెరువులలో ఎక్కువ నీళ్లు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు, 7.5 టీఎంసీలు అంటే ఒక హుసేన్ సాగర్ 1 టీఎంసీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా, హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు ఆనాడు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు 1920 సంవత్సరంలో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు, కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించుంటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పుండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా, ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పనిచేసినా అని చెప్తా ఉన్నా. ఆ తమ్ముడు పేరేమో నాకు తెలియదు కానీ పేరు మర్చిపోయాను. శ్రీనాథ్. కర్ణాటకలో జరిగిన వాల్మీకి